వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే విన్నాం, కానీ ఈ జనరేషన్లో ఆ నిశ్శబ్దం కూడా చాలా సమస్యలని కొని తెచ్చుకునే పరిస్థితి తీసుకొస్తుంది. ఇంకొక మాటలు చెప్పాలంటే మాట్లాడడం కూడా ఒక కళ అనే చెప్పొచ్చు. మరి అసలు మనకు సంబంధం లేని ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు మనం ఆఫీసులలో బాస్లతోటి చాలా తిట్లు పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం చేస్తున్న ఈ వీడియో. సో ఎవరున్నారు మీకు అందరు కూడా తెలిసిందే ఇష్యూస్ పైన మాట్లాడడానికి. ఉషా గారు నమస్తే. నమస్తే అండి. మనం మాట్లాడుకోవడం కాదు, మాట్లాడే పరిస్థితుల్లో కూడా చాలా వేరియేషన్స్. అవును, పాపం వాళ్ళు ఏమి అనకుండా ఉంటారు, అయినా మంచిగా ఆ రోజు జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆఫీస్లో జరిగి అన్నెసరిగా మాటలు పడాల్సి వస్తుంది. సరే ఏంటి వాక్కు అనేది శబ్దధ్వని డిస్ట్రాయ్ చేయగలదు, క్రియేటివ్ చేయగలదు. ఓకే, ప్రపంచం అంతా డమరకం నుంచి వస్తుందని నాసా చెప్తోంది. ఓం అనే శబ్దం అని మనం ఎప్పుడో 4500 ఏళ్ల క్రితం చెప్పాం. సో మనిషి యొక్క వాక్కు ఒక భాషలాగా భూప్రపంచం మొత్తంలో జరచరాలన్నిటిలో ఓన్లీ హ్యూమనే భాష ఉంది, కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఓకే, ఏమనుకుంటున్నామో చెప్పగలుగుతాం. తిన్నామా లేచామా తెల్లారింది అన్నట్టు అన్ని జంతువుల్లో ఉండం మనం. ఎస్, స్పెషల్ కేటగిరీ. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? మాట్లాడతాం త్రూ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్లో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఏది కావాలంటే అది చేసేస్తూ ఉంటాం. మాటేగా అనేస్తే పోలా. లాలో ఒక లొసుగు ఉంటుంది, మాట మాట్లాడినా వెన్ యూ విత్ హోల్డ్ యువర్ ఎబిలిటీ టు డూ ఆర్ స్పీక్ దట్ అనేది కూడా లా పరంగా తప్పే. సో నువ్వు చెప్పిన సందర్భం దీనికి వర్తిస్తుంది. పాపవాడు ఆ రోజు విత్డ్రా చేసుకొని ఏమి వద్దనుకున్నా ఆ రోజు అడిగి పడాల్సిన వాటిలో ఏమిట్రా నువ్వు అసలు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడలేదని. మాట అనేది నోట్లోంచి రావాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి? థాట్లోంచి రావాలి. బుర్రలోంచి థాట్లోంచన్నా మాట రావాలి, లేదా మనసులోంచన్నా వస్తుంది. నువ్వు గమనిస్తే బరాబర్ చెప్పిండ్రు భయ్, ఎంత బాగా చెప్పిండు. ఒక్కొక్కసారి నన్నే మెచ్చుకుంటూ ఉంటారు మా అమ్మగారు నాన్నగారు కూడా. చింతల్లి బాగా మాట్లాడావు, మేము చిన్నప్పటి నుంచి నీకు నేర్పించింది, ఇంకా నువ్వు ఇంత ఇదిగా నేర్చుకొని మేము నేర్పించడం ఒక ఎత్తైతే నువ్వు దాన్ని ఇంకా స్టిక్ బ్యాక్ అయి చేయడం నచ్చుతుంది. వాళ్ళకు కూడా ముచ్చటగా ఉంటుంది. ముచ్చటగా పక్కనోడికి తగిలేలాగా మాట్లాడగలగడం అనేది కూడా ఒక ఆర్ట్, ఒక కళ, ఒక కళ. దానికి లోపలికి వెళ్తే, నిగూఢంగా వెళితే, నిజాయితీగా వచ్చే మాట ప్రాణశక్తిలో పక్కనోడికి అలా వెళ్ళి తగులుతుంది. నేను డబ్బుల కోసమో వ్యూస్ కోసమో నేను అసలు చేయను, నీకు కూడా తెలుసు. ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రెండ్ అవ్వడానికి, వ్యూస్ కోసము డబ్బుల కోసము. ఐ డోంట్ డూ టాపిక్స్. దట్స్ బికాజ్ ఆ వాక్ శుద్ధి వచ్చింది నాకు. వాక్ శుద్ధి రావడం వేరు, వాక్ శుద్ధిని నిలుపుకోవడం వేరు. వాక్ శుద్ధి వచ్చినప్పుడు ఆడు ఏం జరిగినా ఏం చెప్పినా జరిగిపోద్ది. తిరగబెట్టింది అనుకో, వాడు ఏం చెప్పకపోయినా నెత్తి మీద మొట్టికాయలు బాస్ నుంచి కొలీగ్స్ నుంచి ఏమైందిరా నీకు ఈ మధ్య. ఆ పర్సన్కి అర్థం కాదు, ఏమి చెయ్యడు, కానీ చేయకుండా ఉండడం కూడా ఆ రోజు మాటలు పడే పరిస్థితి. అది ఎందుకు అవుతుందంటే వాగ్ దేవతలు అని ఉంటారు. సో అమ్మవారు సాధనలో ఉంటుంది ఇది. లలిత సహస్రనామంలో వాళ్ళ నోట్లోంచి వచ్చింది. సో వాళ్ళు కనుక నా ఇంట్లో నా టేబుల్ వెనకాల 2 చైర్స్ ఉంటాయి. నిన్న ఒక పెద్ద ఆయన వచ్చి 2 ఉన్నాయి ఏంటి అన్నారు. ఒకటి నేను కూర్చుంటా, ఇంకోటి అమ్మవారు కూర్చుంటా. సో నేను చదువుతున్నా, నేను క్లయింట్తో మాట్లాడినా, పక్కన అమ్మవారికి ఒక మంచి చైర్, నాకన్నా పొడుగాటి మంచి పీట ఉంటుంది. అది నేను లలితని పిలుస్తానా, ధర్మదేవతనే కూర్చోబెడతాను. నేను చదివేటప్పుడు కొన్ని అర్థం మీకంటే అలా పాసిబుల్ అవుతుంది. పాపం ఆఫీస్లో పని చేసుకునే వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది? వాక్ శుద్ధి థాట్స్ నుంచి వస్తుంది కదా. సరే, సింపుల్గా నార్మల్ పీపుల్కి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, అనుమానం ఉన్నా సరే ఏమీ లేదని చెప్పి అలాగా. అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఇంకొకటి ఉంటుంది. కడుపులోంచి కూడా కొన్ని మాటలు వస్తాయి. వస్తే రావా, అరే బాధరా, నా కడుపులో బాధ కక్కేసానంటారు ఒక్కొక్కసారి. ది కీప్ లాడ్ ఆఫ్ స్టఫ్ డీప్ ఇన్సైడ్ హార్ట్. మనసులోంచి కొన్ని మాటలే వస్తాయి, కడుపులోంచి ఎప్పుడు వస్తుందో తెలుసా కావ్య?
వాత్సల్యం ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు వస్తుంది. కానీ పని చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు. అక్కడ ఎస్ యూ కాంట్ వర్క్ లైక్ దాట్. ఇక్కడి నుంచి రావాలి. ఎందుకంటే మనసులోంచి ఇలా పైకి వెళ్ళి డీవియేట్ అవ్వకుండా, ఎమోషనల్గా కాకుండా లాజికల్ బ్రెయిన్కి ఇన్పుట్ వెళ్ళి అది ప్రాపర్గా ప్రాసెస్ చేసి పద్ధతిగా నోట్లోంచి రావాలి. ఇదే కదా కోరుకునేది. ఇలా చేయాలంటే నీ థాట్స్ షుడ్ బీ కంపోజ్డ్. థాట్స్ కంపోజ్డ్గా ఉండాలి అంటే ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ టాకింగ్ ఆర్ మేకింగ్ సెన్స్ అబౌట్ వాట్ యూ టాక్. అది ఏం చేయకపోయినా కొంతమంది ఖాళీ మాటలతో విన్నవుతారు, తెలుసుగా నీకు. అది ఏం చేయడు, బేసికల్గా టాలెంటే ఉండదు. 20 మంది బ్యాచ్ని మాత్రం మెయింటైన్ చేస్తాడు. అన్నా అసలు నువ్వేం చెప్తాది అన్న ఆఫీస్లో కూడా టీమ్ లీడరో ఎవరో వాళ్ళు ఏం చేయరు. దీనికి సీక్రెట్ టెక్నిక్ ఏంటంటే అన్ని పరిస్థితుల్లో ఇది చేయడం కుదరదు. అనివార్య పరిస్థితుల్లో ఇది ఉల్లంఘించిన ఎప్పుడైతే నువ్వు ప్రాణశక్తి, నీ మాట, పక్కనోడి ఎబిలిటీని అప్రిషియేట్ చేస్తూ వాడికి సపోర్ట్ చేస్తూ నువ్వుకేం టాలెంట్ లేకపోయినా సరే లోపల నుంచి అంటే కింద ప్రాణశక్తి అంటే మాట అనేది పొట్టలోంచి మనసుకొచ్చి తలపైకి వెళ్ళి వాడికి నిజాయితీగా తట్టిందనుకో, అసలు నీ మాట రామబాణం, ఎవడు క్వశ్చన్ కూడా చేయదు. అదే నువ్వు మ్యానిపులేట్ చేయడానికో ఫెర్మోన్స్ అని ఉంటాయి కావ్య, తెలుసా నీకు? ఈ చర్మానికి ఉన్న ఈ జుట్టు చివర అది నీకు ఏ స్టెథోస్కోప్కి ఏ సైంటిస్ట్కి దొరకదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకో, ఈ ఫెర్మోన్ వెళ్ళి నీ ఫెర్మోన్కి చెప్తుంది వీడు అబద్ధం చెప్తున్నాడు. ఇది వేదాద్రి మహర్షి ఆశ్రమంలో 2014లో ఒక ఓల్డ్ పుస్తకం తమిళనాడు ఆశ్రమంలో ఉండి మా అమ్మగారిని ఎక్స్ట్రా ఒక 30,000 అడిగి ఒక 15 రోజులు ఉండి చదివాను అక్కడ బ్రహ్మజ్ఞానం చేసిన తర్వాత. సో అక్కడ పుస్తకంలో చదివా నేను, అది విడిగా నాకు మళ్ళీ దొరకలేదు ఆ పుస్తకం. సో అబద్ధం చెప్తున్నావంటే చాలా మందికి నీకు కూడా తెలిసిపోద్ది, ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు ఏదో బోక్తున్నాడు అని పక్కనోడికి అర్థం అవుద్ది. అప్పుడు తిట్లు పడతాయి. ఎప్పుడైతే నేను తప్పు చేశాను మహాప్రభో అని చేతులు ఎత్తేసి సర్వస్వ శరణాగతి చెప్పినప్పుడు సరే కానీ మళ్ళీ చేయకండి సారీ అన్నోడికి ఎప్పుడు చివాట్లు పడవు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ అండ్ రియాలిటీ. జరిగింది జరిగినట్టు జరిగినప్పుడు ఎవరికి జరిగిందో ఎవరికి చెప్పాలో వాళ్ళకెళ్ళి కనుక నువ్వు చెప్పాల్సింది చెప్తే మైండ్కి వెళ్ళిన తర్వాత కూడా రిపర్కేషన్స్ ఆలోచించి నిజాయితీని ఇంకా లోపల నుంచి వచ్చింది దాన్ని ఫిల్టర్ అయ్యి వాటర్ బయటకు వచ్చేటప్పుడు కూడా నిజాయితీగా ఉంటే చివాట్లు పడవు. ఈ ఫెర్మోన్స్ అబద్ధం చెప్తున్నాడని నీకు చెప్పదు. You cannot manipulate pheromones. There is no technique in the world that can manipulate this pheromones. That's why ఈ రోజు ఏదో గెట్ ఆన్ అయిపోయాం అబద్ధాలు మాట్లాడేసి అనుకున్నోడికి మళ్ళీ అరే చూసారా మళ్ళీ వడ్డాయి తిట్లు అనుకుంటారు. ఒక్కసారి 2 సార్లు యూ కెన్ భ్రమ కలిగించవచ్చు. యూ కాంట్ బ్లఫ్ లాంగ్ టైం. ఇప్పుడు నీకు ఏం కావాలి? కానీ చాలా మందిలో ఇది విన్న తర్వాత మేము చాలా నిజాయితీగా ఉంటాం కానీ అయినా మేము తిట్లు పడతాం. వాడు నిజాయితీగా ఉండడు, కాకపోతే వాడికి చాలా అప్రిసియేషన్స్ వస్తాయి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టాపిక్. కావాలంటే ఇంకో ఎపిసోడ్ చేద్దాం. ఓకే, ఆడు అబద్ధాలు చెప్తున్నాడని తెలుసు, ఆడు నీచ్ నక్కమ్మే కుత్తే అని కూడా తెలుసు, కానీ ఆడనకాలే జనాలు ఉంటారు, ఆడికే సపోర్ట్ చేస్తారు, ఆడికే సక్సెస్ వస్తుంది. ఇంకోడు ఆడో 20 ఏళ్ళ నుంచి అదే ఉద్యోగం చేస్తూ అసలు ఎట్లాంటి బ్రైబ్ తీసుకోకుండా చాలా 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 మంచిగా ఉంటాడు, మనకి కానీ కనబడతానే ఉంటుంది. ఆడికి ఎప్పుడు రోధ బాధ రోగం. వై? ఇట్స్ బికాస్ చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో నువ్వు ఇలాగ ఏదైతే మాటలతో కర్మ చేస్తున్నావు కదా, మాటలతోనే క్రియేట్ అవుతోంది, మాటలతోనే రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి తరుగుతున్నాయి, మాటలతోనే వ్యాపారం పెరుగుతోంది తరుగుతోంది. నువ్వు క్లయింట్తో మాట్లాడతావు, చెప్పిన పని చేస్తానంటావు, ఆ పనిని నీ జూనియర్స్కి ఇస్తావు, వాళ్ళు చెప్పిన పని చేయాలంటావు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ వాట్? కమ్యూనికేషన్. అండ్ ద కర్మ ఈజ్ హ్యాపెనింగ్. నేను చేత్తో ఇలా చేసి దీన్ని ఎత్తి ఇక్కడ పెడతా, కానీ ఈజ్ దట్ వాట్ ఐ సెడ్? ఏది వింటున్నావో అది చేస్తున్నావు. ఇట్స్ అ కమాండ్. ఈ కర్మని బాగా చేసినప్పుడు $1,00,000 కోట్ల భూమి మీదకి వచ్చేటప్పుడు నీ అకౌంట్లో వేసుకొని వచ్చావనుకో, వీడు ఎన్ని దరిద్రాలు చేసినా ఆ 1,00,000 కోట్లలో డెబిట్ అవుతూ ఉంటుంది పుణ్యం. కాబట్టి వాడు ఎన్ని 100 మందిని చంపేసినా వాళ్ళే దే గెట్ ఇన్ టు వాట్ ఎవర్ అలా అవుతూ ఉంటారు. సో వాళ్ళనే రాజులు రాజ్యాంగాలు వాళ్ళనే సపోర్ట్ చేస్తాయి. బట్ ద టైమ్ విల్ కమ్. వెన్ ద టైమ్ కమ్స్ నో, వీడి అధోగతి పాలైనప్పుడు
వీళ్ళు మంచిగా ఉన్నోళ్ళు ఆ టైంలోనే లెగుస్తారని లేదు. వీళ్ళు అంతకుముందు ఇట్లాంటి పెంట పనులు చేసి ఉంటారు. సో అది ఇప్పుడు అనుభవిస్తున్నారు వీళ్ళు మంచి వాళ్ళై. ఎందుకంటే వాడికి ఆ నొప్పి తెలుసు, ఇదివరకు చేసిన దరిద్రంని అనుభవిస్తున్నాడు వీడు. అందుకనే ప్రక్షాళన అంటారు. ఏమంటారు దీన్ని? ప్రక్షాళన. శిక్ష. మనకి లాలో పనిష్మెంట్. జైల్లో ఎందుకు వేస్తారు? అన్నీ నిర్బంధించేసి ఫ్రీడమ్ని ఎప్పుడైతే నువ్వు ఆపేసి వాడికి అన్ని కష్టాలే. జైలు అంటే అంతే కదా, బాత్రూమ్లు ఇవన్నీ ఎందుకు? వాడి కర్మ ప్రక్షాళన అవుతుంది ఆ సఫరింగ్లో. ద మొమెంట్ ప్రక్షాళన అయిపోతే మళ్ళీ వీడి పుణ్యం అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అంతే తప్పించి దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ మూమెంట్, అంతేనా? వాళ్ళు చేసుకున్న పుణ్యము, వాళ్ళు చేసుకున్న పుణ్యము, పాపము, నష్టము, కష్టం అని కూడా అనను కావ్య. నువ్వేం చేస్తే అది నీకు తిరిగి వస్తుంది. ఆ సింపుల్ యాజ్ దట్. నేను ఇప్పుడు సఫర్ అవుతున్నానంటే నువ్వు ఏదో ఎవరినో సఫర్ చేసావు. అనవసరంగా నా నెత్తి మీద ఉమ్మూసాడంటే నువ్వు ఎప్పుడో ఎక్కడో ఎవరినో చేసావు. పడు ఇప్పుడు అంటాడు భగవంతుడు. పంచభూతాలు ఇప్పుడు పడు అంటే, అయ్యో నా మీద ఉమ్మేసాడు నేను కేసేస్తానంటే కుదరదు. మొన్న జీటీ వాడు తల పగల కొట్టాడు కదా, అది ఎప్పుడో ఎక్కడో నేను ఫ్యాషన్కి వెళ్ళొద్దని చెప్పానా అని పెడేళ్ళమని చెప్పించి కొట్టాడు భగవంతుడు. నేను మొన్న కూడా ఫ్యాషన్ ఈవెంట్కి వెళ్ళాను, నిన్న పడ్డా. నాకు అర్థమైంది నేను ఇంకా ఫ్యాషన్లోకి వెళ్ళకూడదని. సో దర్స్ అ వే దట్ ఎవ్రీథింగ్ గెట్స్ కమ్యూనికేటెడ్ టు యూ. నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు? నా కష్టాలని దేవుణ్ణి తిట్టి అన్నీ వదిలేసి మళ్ళీ పాపం చేసి పక్కన వాళ్ళని క్షోభ పెడుతున్నావు. పాపం ఈజ్ నథింగ్ బట్ ఒకళ్ళని సఫర్ చేయడం. ఒకళ్ళని సఫర్ చేస్తే నువ్వు సఫర్ అవుతావు. నువ్వు ఒకళ్ళని మంచిగా చూసుకొని నీకు మంచి జరుగుతుంది. సింపుల్ ఫండ్. నువ్వు ఏం చేస్తే అది 10 రెట్లు రావాలా, 100 రెట్లు రావాలా, 1,00,000 రెట్లు రావాలా అని పక్కనోడు అనుభవాన్ని బట్టి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.